వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ డిస్కషన్. వాస్తవంగా ఓడిపోయినా సరే ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అహంకారం తగ్గట్లేదు. ఇంకా కూడా రోజా రెచ్చిపోతూనే ఉన్నారు. ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. బూతులతోటి రెచ్చిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ మొన్నటికి మొన్న ఆమె ఒక ట్వీట్ వేస్తే ఆ ట్వీట్ని చూసి నిజంగా రోజాలో మార్పు వచ్చిందేమో, సో రోజా మానవత్వంతో మంచి మనిషిగా మారిపోయిందేమో అని చెప్పేసి అందరూ కూడా భావించారు. ఇలాంటి రాజకీయాలు కదా రోజా చేయాలని చెప్పేసి కూడా అందరూ ఆమెని ప్రశంసించారు. కానీ కట్ చేస్తే కరెక్ట్గా వారం రోజులు కూడా జరగలేదు, వెంటనే ఆమె నోట్లో ఉన్నటువంటి వాస్తవాలు బయటకు వచ్చేసాయి. మార్కు శంకర్, పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి గురించి ఆమె ఏం మాట్లాడారు పరోక్షంగా చూసాం. తిరుమల వెంకటేశ్వరతో పెట్టుకున్నావు కాబట్టి నీ కొడుకు అలా అయింది అనేటటువంటి అర్థం వచ్చేలాగా ఆమె వ్యాఖ్యలు చేసింది. దాన్ని పక్కన పెడితే కూటమికి సంబంధించినటువంటి నాయకుల్ని బూతులతో రెచ్చిపోయింది. చాలా బూతులు మాట్లాడింది. ఆ బూతులు కూడా మళ్ళీ వినిపిస్తాను నేను. సో ఈ విధంగా ఇంకా కూడా ఎందుకు రెచ్చిపోతుంది రోజా ఇలా కావడానికి కారణం ఏంటి అంటే, రోజాని ఎవరో రక్షిస్తున్నారు, రోజా వెనక ఎవరో సపోర్ట్ చేస్తున్నారు అనేటటువంటి అనేక విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కూటమికి చెందినటువంటి ఒక మంత్రితో కూడా ఆమె భేటీ అయిందని చెప్పేసి బయట ప్రచారం జరుగుతుంది. అయినా సరే ఇంకా రోజా నోటికి తాళం పడకపోవడానికి ఆ వ్యక్తి సపోర్టే కారణం అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో అనేక కుంభకోణాలకు సంబంధించినటువంటి అంశాలు బయటకు వచ్చినా సరే ఇంకా చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకున్నారంటారన్న భయం కూడా ఆమెలో కనిపించట్లేదు. సో మనతోటి కీర్తన్ గారు మాట్లాడు. ఏంటి కీర్తన్ గారు, ఏంటి అసలు రోజా వ్యవహార శైలి ఏంటి? రోజా రోజు రోజుకి ఆమె రెచ్చిపోవడం, మొన్న మాట్లాడారు, ఏం మాట్లాడారు చూసాం. మార్కు శంకర్ గురించి ఆమె ట్వీట్ చేశారు. అందరం కూడా చాలా అప్రిషియేట్ చేశాం, మీరు కూడా అప్రిషియేట్ చేశారు. మరి ఏంటి అసలు మళ్ళీ ఇంతలోనే ఎందుకు ఆమెలో అంత మార్పు వచ్చేసింది? కుక్కతో ఒక వంకర అనేది మనం వింటూ ఉంటాం, కానీ ఇది వాస్తవ రూపంలో చూస్తున్నాం ఈరోజు. మీకు తెలుసు, మీ బిడ్డైనా నా బిడ్డైనా బిడ్డే. సో అలాగే రియాక్ట్ అయ్యారేమో. నేను కూడా చాలా సానుకూలంగా అనుకున్నాను, ఓకే పరివర్తన వచ్చింది, ఇదే కదా పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు. నేను ఆ మాట స్టేట్మెంట్ ఒక డిబేట్లో కూడా మాట్లాడున్నాను. పవన్ కళ్యాణ్ గారు క్రిటిసిజం అంటే కన్స్ట్రక్టివ్గా ఉండాలి, పర్సనల్గా మాట్లాడకూడదు అన్న ఇంటెన్షన్తో ఆయన మాటలు ఈరోజు రూపుదాల్చుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ వేశారు, రోజా లాంటి నోటిదోల మనిషి కూడా ట్వీట్ వేశారు అని అనుకున్నాను. కానీ ఆమె విషపు నాగ బుద్ధి ఈరోజు మనకు బయటపడిపోయింది. స్వామివారి కృపా కటాక్ష వీక్షణలతో అందరం బాగుండే ఈ సొసైటీలో బిడ్డ మీద ఆయన ఇదే కోపం వచ్చింది అని చెప్పడం నిజంగా ఎంత తల్లి మనసు అసలు నీకు ఉందా అనిపిస్తుంది. నేను ఒక ఇన్సిడెంట్ మీకు గుర్తు చేస్తాను రాజు గారు. గతంలో ఆవిడ బిడ్డని కారు కొన్నందుకు ట్రోల్ చేశారని వెక్కి వెక్కి ఏడ్చింది. తల్లి మనసు, నీ బిడ్డని ట్రోల్ చేశారు అని. సరే ఇదే తల్లి కదా మార్క్ శంకర్ గారు, అన్నా లెజ్వానా గారు కూడా. ఆవిడ అన్య మతస్థురాలైనా మన మతం నమ్మి స్వామివారికి మొక్కు చెల్లించుకొని ఆవిడ బిడ్డకు బాగైందని వెళ్ళింది. సో నువ్వు బయట వ్యక్తివి అయ్యి కూడా ఇలా మాట్లాడడం కరెక్టా? అంటే నీకు ఇంకొక తల్లికి డిఫరెన్స్ చూస్తున్నాం కదా మనం. అంటే ఎంత మెచ్యూర్డ్గా ఆమె బిహేవ్ చేస్తుంది, నువ్వెంత నీచంగా బిహేవ్ చేస్తున్నావు. ప్రతి ఒక్క మహిళకి ఈరోజు ఈమె ఒక సిగ్గుగా అనిపిస్తుంది ఈమె చూస్తుంటే. నిజంగా ఒక తల్లేనా? నీ బిడ్డకైతే ఒక రకం, జస్ట్ ఒక క్రిటిసిజం. అంటే ఎందుకు అంటే ఇప్పుడు మనం చూసాం చాలా రకాలైన కేసులు ఉన్నాయి. ఇంతకుముందు ఆడుదాం ఆంధ్ర కేసు ఒకటి చూసాం. సో రకరకాలైన కేసులు ఉన్నాయి రోజా మీద. మరి అయినా సరే తగ్గడం లేదు, ఏమై ఉంటుంది మరి? దీనికి ఏమైనా కారణాలు? పాపాలు పండాలి. మీకు ఇమ్మీడియట్గా ఇదే మ్యాగీ కాదు కదా ఇన్స్టెంట్గా జరిగిపోవడానికి. వాళ్ళు ఇలాంటి చర్యలు మా ప్రభుత్వంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టేది గత ప్రభుత్వంలో చేశారు. సో మేము అటువంటి కక్షపూరిత రాజకీయాలు చేయాలని కూటమి ప్రభుత్వం అనుకోవట్లేదు. సో నీట్గా వీళ్ళ పాపాలన్నీ పండాలి, ఈ ఓవర్ యాక్షన్ అంతా ప్రజలు గమనించాలి. వాళ్ళు ఇప్పుడు యాక్షన్ ఎందుకు చేస్తున్నారు చెప్పండి? వీళ్ళు అరెస్ట్ కావాలనే చేస్తున్నారు. అరెస్ట్ అయితే ఏంటి, సింపతి వస్తుంది. ఎందుకు అరెస్ట్ అవ్వాలన్న ఆలోచన ఎందుకంటారు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళకి సింపతి కావాలి, వాళ్ళ ఉనికి కావాలి పార్టీ బతకడానికి. ఎవరున్నారు ఆ పార్టీలో? క్యాడర్ వెళ్ళిపోతుంది, నాయకులు వెళ్ళిపోతున్నారు, కేసుల మీద కేసులు. నిన్న చూసాం మనం ఈడీ. ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. సో ఎక్కడికక్కడ కట్టడి జరుగుతూ పార్టీ ఉనికిపోతుంది. కాబట్టి ఈ ఓవర్ యాక్ట్ చేయడం వల్ల వీళ్ళ ఉనికిని కాపాడుకుంటూ అరెస్ట్ అయితే కూటమి మీద వేయడం, మళ్ళీ సింపతి డ్రామాతో మళ్ళీ ముందుకు రావాలి. మీకు తెలుసు శవ రాజకీయాలు వాళ్ళకి పెట్టింది పేరు. ఇప్పుడు ఈ సింపతి రాజకీయాలు గతంలో చేసినారు, అవే ఇప్పుడు మళ్ళీ కొనసాగిస్తున్నారు. నిన్న రోజా గారు వచ్చి అక్కడ ఒక్క మాట అన్న గోశాల గురించి మాట్లాడారా? ఏదర్ వ్యక్తిగత విమర్శ, లేదంటే ఓవర్ యాక్ట్ చేయడం, టచ్అప్ చేయడం. ఇక్కడ కరుణాకర్ రెడ్డి గారికి, అభినయ్ గారికి ఎక్కడ ఎక్కువ మార్కులు పడతాయో నా పర్ఫార్మెన్స్ నేను చూపించాలన్న ఇంటెన్షన్ తప్ప సదరు సమస్య మీద మీకేమన్నా మాట్లాడింది ఒకసారి ఛాలెంజ్ పిలిచారు, వచ్చి నిరూపించండి అని. నిరూపిస్తామంటే అక్కడ పోలీసులు పెట్టి అడ్డగించి సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ అఫీషియల్ పేజీలో డ్రామాలు ఆడుతున్నారు, రాకుండా పారిపోయామంట. పోలీసులు పట్టుకొని మమ్మల్ని ఆపి డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నారు. ఆడంగి లేదవలు దమ్ముందన్నోడు రమ్మను, ప్రూవ్ చేస్తాము. ఏమంటారు?
మీరు ఒక విజ్ఞతతో ఆలోచించండి. సాధారణ మహిళగా నేను ఒక మాట తులాలంటేనే చాలా ఆలోచించి మాట్లాడుతున్నాను. మీరు ఒక మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్యే, దట్టు ఒక మహిళ. అక్కడ మీరు వచ్చింది ఒక ధార్మిక సంస్థలో ఉన్న లోపతోపాలు చెప్పడానికి వచ్చారు. అక్కడ మీరు వచ్చి సాటి మగాళ్ళ ముందర మాట్లాడాల్సిన మాటల మీకు అసలు మేనర్స్ ఉందా? అసలు విజ్ఞతతో మాట్లాడతారా? మీ అధ్యక్షుడు అంటే భయం ఉందా? సమాజం అంటే కనీసం కేర్ ఉందా? అక్కడ ఆడంగి వెదనలో నువ్వు ఎవరిని అంటున్నావు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు అంటున్నావా? అంటే నీకేం సంస్కారం నేర్పిస్తున్నారు నీ అధ్యక్షుడు? ఒక అధికార ప్రతినిధిగా నాకే ఇంత భయం ఉన్నది. ఒక మాట మాట్లాడాలంటే అది మనము ఏం మెసేజ్ చేస్తున్నామని చూస్తారు. రేపు మనల్ని పాయింట్అవుట్ చేయకూడదని ఆలోచిస్తున్నారు. నువ్వు ఎలా మాట్లాడతావు? మిడిల్ ఫింగర్ చూపించినప్పుడు ఆమె బ్రతికింది రాష్ట్రం మొత్తానికి అర్థమైపోయింది. ఇప్పుడు ఈమె దగ్గర నీ సంస్కారం ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్. కానీ వీళ్ళకి ఇష్యూ మీద ఫైట్ చేయాలన్న ఇంటెన్షన్ లేదు. పర్సనల్గా టార్గెట్ చేయడానికి ఏ అవకాశం దొరుకుతుందో అని రిప్లేస్ చేసుకోమని జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్స్ ఇస్తున్నారు. ఎస్పీ గారు క్లియర్గా చెప్పారు, మేము ఎవరిని అడ్డుకోలేదు, ముఖ్యమైన నేతలు మాత్రమే రండి, అల్లర్లు జరగకూడదు అన్నారు. ఇప్పుడు మీరు గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా మామూలుగా జనసేనకు సంబంధించిన నాయకులు కూడా గతంలో అడ్డుకొని హడావుడి చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఆమెను కనీసం అక్కడ అడ్డుకోలేదు. మీరు బయటికి వెళ్ళొద్దండి, మీరు ఆ సర్కిల్లో ఉండండి అని చెప్పి మాత్రం అక్కడ పోలీసులు ఉన్నారు. మరి పోలీసుల మీద కూడా ఆమె అంత రుసరుసలాడాల్సిన అవసరం ఏంటి? అసలు ఇంతకీ ఆమె అన్న ఆడింగులు కదా ఎవరు? పోలీసులా లేకపోతే పొలిటీషియన్స్? ఎవరిని నిందాం అసలు? పోలీసుల్ని గతంలో మొన్ననే మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు. సో అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఉండుంటాయేమో. యథా రాజా తదా ప్రజ. వాళ్ళ నాయకుడికి మర్యాద లేనప్పుడు వాళ్ళ క్యాడర్కి మర్యాద ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడం, అందులో దట్టు రోజా గారికి. మేమేం ఎస్సీ ఎస్టీలంగా దూరంగా ఉండకండి అని చెప్పింది ఆవిడ. అంటే వాళ్ళ ఎలాంటి మాటలు ఎలాంటి సంస్కారం వాళ్ళ దగ్గర నుంచి ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక పోలీస్ని లకారం బూతులు తిట్టిందా ఆమె కాన్స్టిట్యున్సీలో. సో ఇటువంటి ఆవిడ ఎవరినైనా అనగలదు. ఆవిడకి తెగింపు ఉంది. అది బలి తెగింపుగా ఇప్పుడు మారింది. అంటే ఇప్పుడు తిరుమలకి సంబంధించిన ఇష్యూస్ మనం వద్దాం. తిరుమలకి అన్నాలేజనో గారు వచ్చారు, ఆమె అన్యమతస్తురాలు. ఇక్కడ తిరుమలలో 2 సాంప్రదాయాలు ఉంటాయి వాస్తవంగా. ఒకటి క్షేత్ర సాంప్రదాయం, ఒకటి 2 టీటీడీ సాంప్రదాయం. ఒకటి టీటీడీ సాంప్రదాయం, టీటీడీ నిబంధనల ప్రకారం ఏంటంటే అన్యమతస్తురాలను వస్తే డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళడం. తర్వాత వచ్చేసి క్షేత్ర సాంప్రదాయం ఏంటంటే ముందుగా వరాహస్వామి దర్శనం చేసుకుని తర్వాత స్వామివారిని దర్శించుకోవడం. సో అన్నాలేజనో గారు ఇవన్నీ కూడా కరెక్ట్గా చేశారు. ఆమెకి తెలియకపోయినా సరే చేయాలి, బిడ్డ కోసం దేవుడి మీద ఉన్నటువంటి భక్తి విశ్వాసాలతో ఆమె ఇవన్నీ కూడా చేశారు. మరి ఆమె అన్నీ చేసినటువంటి ఆమెను ఈరోజు వైసీపీ వాళ్ళు కూడా చాలా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఆడవాళ్ళు మహిళలు ఏంటి శిరోముండనం, తలనీలాలు సమర్పించడం ఏంటి, సో ఇలాంటి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. సో అలాంటప్పుడు మరి తిరుమలలో రోజుకి 40,000 మంది, 50,000 మంది, 60,000 మంది తలనీలాలు ఇస్తున్నారు. తలనీలాల ద్వారా సంవత్సరానికి 40-50 కోట్ల ఆదాయం వస్తుంది. మరి అప్పుడు తిరుమల తీసేయాలి కదా. ఇప్పుడు మహిళలకి తలనీలాలు సమర్పించేది నిజంగా శాస్త్ర సమ్మతం కానప్పుడు తీసేయాలి కదా. ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ దాంట్లో కూడా దూరం మాట్లాడుతుంది ఇలాంటి రోజు లాంటి వాళ్ళు? అదే సార్, మతాల పట్ల విశ్వాసం లేకపోవడం, మతాలను వాడుకొని రాజకీయం చేయడం వల్ల వీళ్ళు అధికారంలోకి వచ్చారు. సో విశ్వసనీయత అట్లాంటి మాటలు చెప్పడం కానీ దాని మీద నమ్మకం లేదు. మీరు ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారిని చూశారు, వాళ్ళ పాపకి క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేశారు. ఎవరన్నా నేను కర్పూరం పట్టుకుంటాను అంటాడు. వైవి సుబ్బారెడ్డి గారిని చూసాం, ఆయన చైర్మన్గా ఉండి సాక్షాత్తు వాళ్ళ సతీమణి స్వామివారి సన్నిధిలోనే వాళ్ళ జగన్ రెడ్డి గోవిందా అని. అటువంటి వాళ్ళకి ఏం అవగాహన ఉంటుంది? ఇప్పుడు నేనున్నాను, నా బిడ్డలకు పుట్టెంటుకలు తీయాలంటే మేము అందరం గుండు కొట్టేస్తాం. అంటే తల్లి, తండ్రి, తాత, కుటుంబ సభ్యులు, మేనమామ, ఇలా. అది మన ఆచారంలోనే ఉంది. స్వామివారికి నా బిడ్డకు మంచి చేయమని చెప్పి మన ఆచారాలను తెలుసుకొని నమ్మి అన్యమతస్తురాలైనా మనల్ని గౌరవిస్తూ స్వామివారికి తలనీలాలు సమర్పించింది. నిజంగా ఒక గొప్ప ఇదిగా మనం సర్క్యులేట్ చేయాలి ఆ విషయాన్ని. మన విశిష్టత రాష్ట్రాలు కాదు, ఈరోజు ఖండాలు దాటి వెళ్ళింది ఆవిడ చేసిన పని వల్ల. నిజంగా ట్రూలీ ఇన్స్పైరింగ్. నాకైతే చాలా నేను ఏడ్చాను ఆ రోజు. ఇంత నమ్ముతున్నారు, మనం ఇంకెంత నమ్మాలి మనం స్వామిని? అది మన ఆచారంలోనే ఉంది. ఎంతోమంది తలనీలాలు వేసేది కొత్త విషయం ఏం కాదు, అందరిలో జరిగేదేనే. దీన్ని కూడా కాంట్రవర్సీ చేస్తున్నారంటే అక్కడ భారతి గారి ఇష్యూని సైడ్ ట్రాక్ చేయడం కోసం అని చెప్పాలి. ఎంతవరకు భారతి గారు ఏ రోజు టెంపుల్కి వచ్చారు, ఏ రోజు స్వామివారిని దర్శించుకున్నారు? సతీ సమేతంగా చేయాల్సిన కార్యక్రమాలని కూడా ఆమె చేయలేదు. ఇంకా దౌర్భాగ్యం చెప్పమంటారు? మీకు కూడా తెలుసు సార్, స్వామివారి సెట్ని ఏకంగా ఆమె కోసం తాడేపల్లి ప్యాలెస్ కేసారు. అంటే స్వామివారినే మీరు తీసుకొని వచ్చేస్తారా మీ వైఫ్ కోసం? మీరు కూడా మాట్లాడుతున్నారు ఆచారాల గురించి, సంప్రదాయాల గురించి. మీ ప్రభుత్వం మాట్లాడుతుంది, మేమేనాలి. మా దౌర్భాగ్యం అది. అన్నమయ్య సినిమాలో చూసాం కదా, ఆ రాజు ఏదో పాటలు పాడమని చెప్తే అన్నమయ్య ఎట్ట అన్నారో ఇక ఏకంగా సంకీర్తనలో వాళ్ళ వైఫ్ కోసం పాడమంటాడు, ఆయన నిరాకరిస్తాడు. ఇక్కడ ఏకంగా ఆయన సతీమణి కోసం అధికారం ఉంది కాబట్టి 5 కోట్లు పెట్టి సెట్ చేసేసారు. మాట్లాడారు కదా, ఒక ఆయన పాడారు, బహుశా మీరు చూసారో లేదో, ఆ గుడి సెట్ చూశాను. అంటే అక్కడ నేను అన్నమయ్య దాంట్లో చెప్తున్నాను, అన్నమయ్య ఆయనకు నిరాకరించాడు, ఆయన చెరసాలకు కూడా పోయాడు. మా వాళ్ళు ఏంటి డబ్బులు ఉంది కాబట్టి ఏమైనా చేయించారు, ఆయన పాట కూడా పాడించుకున్నాడు, సెట్ కూడా ఇచ్చుకున్నాడు, ప్రసాదం ఇట్లా అంటే ఇట్లా పడేస్తాడు. సో ఇటువంటి వాళ్ళు వచ్చి
స్వామివారినో మా నమ్మకాల గురించి క్వశ్చన్ చేసే రైట్ లేదని చెప్తాను నేను. ఇంకోటి ఏంటంటే రోజా మీద ఆడుదాం ఆంధ్ర స్కామ్ ఉంది, జరిగింది, అసెంబ్లీలో కూడా మాట్లాడుకున్నారు. అయినా సరే ఎందుకని ఇంకా అంటే స్పీడప్ అవుతోంది, చాలా విషయాలు కూడా బయటకు వచ్చాయి, ఇంకా ఏమేమి ఉన్నాయి ఇంక స్కామ్స్ ఈ వేటి గురించి మనం మాట్లాడుకోవచ్చు? మీకు బాగా తెలుసు 100 కోట్లు స్కామ్ ఉంది అని మనం వింటున్నాం. దాంట్లో నిజాలు ఇన్వెస్టిగేషన్ రూపంలో జరుగుతున్నాయి. సో మనం వేచి చూడాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు వ్యతిరేకం, అన్నెసెసరీ అలిగేషన్స్ చేయడంలో వ్యతిరేకం. పెంచండి శిశుపాలుడికి పెంచినట్టు వీళ్ళ పాపాలు పెరుగుతూనే ఉండాలి, శిక్షలు తప్పకుండా జరుగుతాయి. ఇప్పుడు మీరు చూశారు వై నాట్ 175 అన్న వ్యక్తిని కాల రాశారు ప్రజల 11 సీట్లకి. ఇట్స్ నాట్ ఈజీ థింగ్, మీరు అర్థం చేసుకోండి. 151 సీట్లు రావడం మామూలు విషయం, ఒక చరిత్ర అది. అటువంటి నమ్మకాన్ని మీరు ఎలా నిలబెట్టుకొని ఉండాలి? ఈరోజు అదే ప్రజలు 11 సీట్లు ఇచ్చారంటే ఏంటి మీ పరిస్థితి? రోజా గారి పరిస్థితి ఏంటండి? సొంత క్యాడర్ అక్కడ వ్యతిరేకంగా పనిచేసిందని ఎలక్షన్ డే రోజు మనకు చెప్పింది ఆవిడ. ఇటువంటి వాళ్ళు కూడా ప్రజల గురించి మాట్లాడడం, ప్రతిపక్ష నేతల గురించి మాట్లాడడం, ఈరోజు కూటమి మీద మాట్లాడడం సిగ్గుచేటు హేయమైన చర్యగా భావించారు. ఎందుకు వస్తుంది వాళ్ళకి వెంటనే? అంటే రోజా ఇప్పటివరకు కూడా కొంచెం సైలెంట్గా, కొంచెం పద్ధతిగా గారు గీరు అంటూ మాట్లాడుతుంది. ఒక్కసారిగా ఏంటి ఆమె వాయిస్ ఇందాక విన్నాం మనం. ఎందుకు? ఏమైనా ధైర్యమా, లేకపోతే ఇందాక మీరు చెప్పినట్టు తొందరగా జైలుకి పోతే ఒక 3 నెలలు ఉండేసి వచ్చేస్తే సింపతిని గెయిన్ చేసుకోవచ్చానా, లేకపోతే ఏమై ఉండొచ్చు అంటారు? ఉనికిని కాపాడుకోవడం అని చెప్తాను. ఒకటి పూర్తిగా పోతోంది పార్టీ. ఆయన బెంగళూరులోనే ఉండిపోయాడు, శవాలు కనపడితే కానీ రావట్లేదు పాపము. ఆ కోసం ఎంతసేపు అని వెయిట్ చేస్తారు వీళ్ళైనా? వీళ్ళు ఉనికి వీళ్ళు కాపాడుకోవాలి. సో ఇదొకటి ఇష్యూ దొరికింది. సో దీన్ని హ్యాపీగా అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నారు, కానీ అక్కడ వీళ్ళు ఓవర్ రియాక్ట్ వల్ల ఇష్యూ సైడ్ అయిపోయింది, వీళ్ళు దొరికిపోయారు. ఆమె ట్రోల్ అవ్వాలనుకుంది, ఒక 4 days మనందరి ట్రోల్ అవుతుంది. ఆమె కాన్సెప్ట్లో ఆమె సక్సెస్ అయింది, కానీ ఇష్యూ కోసం ఫైట్ చేయలేదు. ఓకే, ఇప్పుడు ఆ షోస్ చేసుకుంటుంది, వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ షోస్లో కూడా కనిపిస్తున్నారు, రీసెంట్గా కొన్ని షోస్లో కూడా కనిపిస్తున్న పరిస్థితి. మరి అలాంటప్పుడు ఇంకా ఎందుకు రాజకీయాలు ఎందుకు? అంటే మేము టైం పాస్కైనా కూడా కనపడుతూ ఉండాలి సార్. మేము ప్రజల కోసం రాలేదు, రాజకీయాలు సంపాదించుకోవడం కోసం వచ్చాం. కుమార్ నాయుడు అన్న చూసుకుంటున్నాడు అక్కడ డగిల్లో ఎలా సంపాదించుకోలేమని ఒక స్ట్రక్చర్ వేసి పెట్టాడు. ఇంకా ఖాళీ టైంలో షోస్ అటెండ్ అవుతాం. గతంలో కూడా అటెండ్ అయ్యింది కదా, మినిస్టర్ అయిన తర్వాత ఆమె ఆపేసింది. ఆమె ఆదాయ వనరులను ఎప్పుడు తగ్గించుకోలేదు, ఆవిడ ఎప్పుడు ప్రజల కోసం నిలబడలేదు. ఏ చిన్న విషయం చెప్పింది, మనం ఇప్పటి నుంచి కాదు చాలా ఏళ్ళ నుంచి ఫైట్ చేస్తున్నాం. రోజా గారి ఇంటి ముందర రోడ్డు లేదు, ఇంటి ముందర రోడ్డు లేదని ఎన్నో రోజులు చెప్తున్నాం. ఇంతవరకు ఏమైంది? అది నగిరి ప్రజలతో మనం మాట్లాడదాం. సరే, ఏంటి ఏమి అక్రమాలు తీయబోతోంది కూటమి సర్కార్? మీరు అంటే ఈ జిల్లా అంటే రోజా జిల్లా వాసిగా సో ఎలాంటి అక్రమాలు జరగవచ్చు అనుకుంటున్నారు? స్థానికంగా వాళ్ళ అన్నగారిని పెట్టుకొని ఇక్కడైతే ఎన్ని వెంచర్లు వేస్తున్నారు, ఎంత ప్రభుత్వ స్థలాలు తీసుకుంటున్నారు, ఇటువంటి వాటిపైన స్థానికులు మాకు చాలా ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా వెళ్ళింది. సో దాని మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ ప్రభుత్వ పథకాల్లో ఎంతెంత లోటుపాట్లు ఉన్నాయి, ఎన్నెన్ని వీళ్ళు తీసుకున్నారు, అది మనం చూస్తున్నాం. అలాగే ఆడుదాం ఆంధ్ర పెద్ద స్కామ్ ఇది. దీని పేరుతో రోజా గారు ఎంత మూట కట్టుకున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అకౌంట్లో వేశారో అది కూడా బయట వస్తుంది. ఋషికొండకు బోడిగుండు కొట్టారు, ఇది ఎన్ని వందల కోట్లు మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇటువంటి తవ్వుతూ పోతే తవ్వకాలలోనే ఉన్నాయి. సో ఇటువంటి అన్నిటి బయట తీస్తాం. ఖచ్చితంగా రోజా గారు ఉంటారు. మేము ముందు పెద్ద పాములు పట్టాలనుకుంటున్నాం, వానపాములు కాదు. వానపాము మా దృష్టిలో వానపామే. ఎందుకంటే విఘ్నత లేకుండా మాట్లాడకూడదు. ఈ విమర్శలు ఎప్పటికైనా నువ్వు చూస్తావు, యూట్యూబ్లో ఉండిపోతాయి. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన విమర్శలు ఉండిపోతాయి. సో ఆమె క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి అవి. నేను అందుకే అంటున్నా, నేను వానపామును పట్టాలనుకోవట్లేదు, మెయిన్ పామునే పట్టాలనుకుంటున్నారు. కాబట్టి మేము ఆ లిక్కర్ స్కాముల మీద వాటి మీద ఫోకస్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు తిరుమల గురించి అంత హైరాణ పడిపోతుంటారు వైసీపీ వాళ్ళు. ఏదో అక్కడ ఉన్నటువంటి గావులంతా కూడా చనిపోయినాయి, గోలిక సరైన ఆహారం పెట్టలేదని ఒక వీడియో కూడా వచ్చింది, మీరు కూడా చూసాను. 2023 జూలై 8వ తేదీ అనుకుంటాను బహుశా ఒక వీడియో ఏదో ఒకటి వచ్చింది బయటికి. ఆ వీడియోలో స్పష్టంగా అప్పుడు విజిలెన్స్ వాళ్ళు తీశారు, వైసీపీ హయాంలో కనీసం సరైనటువంటి ఆహారం కూడా పెట్టకుండా పాసిపోయినటువంటి కుళ్ళిపోయినటువంటి దానా వేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ పక్కన పెడితే రోజాకి నిజంగా అంత భక్తి ఉందా? అంటే పాపం మా ఇటీవల చూస్తుంటారు, రోజు తిరుమలకు పోయి వస్తూ ఉంటారు, భక్తి ఉండొచ్చా? లేకపోతే అది కూడా ఏమన్నా? నా వరకు అయితే వైసీపీ క్యాడర్ కూడా నోటీస్ చేసి ఉంటుంది. ప్రోటోకాల్ని ఒక మినిస్టర్గా, ఎమ్మెల్యేగా స్వామివారి దర్శనాలకి బాగా సద్వినియోగం చేసుకున్న ఏకైక వైసీపీ నాయకురాలు ఎవరైనా ఉన్నారా అంటే రోజా గారు. అది వాళ్ళ క్యాడర్ అయినా యాక్సెప్ట్ చేయాలి. అంత చక్కగా, అంత ఓపిక్గా ఆమె యూటిలైజ్ చేసుకున్నది. ఇంతకన్నా నేనేం మాట్లాడను. థ్యాంక్ యూ కీర్తన్ గారు. సో మొత్తానికి అది. సో రోజా రోజుకి కూడా నోటికి అదుపు లేకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. సో రోజా ఒక వానపాము. సో ఆమెను మేము పెద్ద పాములు పట్టే పనిలోను, సో వానపాముల సంగతి తర్వాత చూస్తాం మేము. సో కాబట్టి రోజా తవ్వకాల్లో చాలా బయటకు వస్తున్నాయి. వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా
ఏ విధంగా చేయాలనే దాని మీద కూటమి సర్కార్ ఉంది అని చెప్పేసి కీర్తన గారు చెప్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా అయితే రోజా నోటికి కానీ తాళం పడకపోతే జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో కూడా మరింత చేటు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది వాటి స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.